హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోస్ అనేవి పోస్ట్ చేసి చాలా అవుతుంది. నా పర్సనల్ వర్క్ ఉండడం వల్ల ఈ మధ్య అయితే వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేదు. ఇక నుంచి డైలీ అయితే మీకు క్రికెట్ అప్డేట్స్ అనేవి అందిస్తూ ఉంటాను. మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు క్రికెట్ అప్డేట్స్ అనేవి తెలుసుకుంటూ ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో లాస్ట్ వీడియోలో అయితే నేను మన టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా టీం మధ్య జరిగిన బార్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత నెక్స్ట్ మన టీమిండియా ఆడబోతున్నటువంటి ఇంగ్లాండ్ టీం తోటి షెడ్యూల్ ఏదైతే ఉందో T20 సిరీస్ అండ్ ఓడే సిరీస్ అండ్ అదే పర్టికులర్ వీడియోలో ఛాంపియన్స్ ట్రోఫీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఛాంపియన్స్ ట్రోఫీలో ఎన్ని టీమ్స్ ఆడబోతున్నాయి, ఆ టీమ్స్ని ఎన్ని గ్రూపులుగా డివైడ్ చేశారు, అండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఎక్కడ జరగబోతుంది, మన టీమిండియాకి ఎప్పుడెప్పుడు మ్యాచెస్ అనేవి ఉన్నాయి, అండ్ మన చిరకాల శత్రువు అయినటువంటి పాకిస్తాన్ టీం తోటి ఎప్పుడు మ్యాచ్ జరగబోతుంది, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఆ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో కనుక మీరు చూడాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చున్నాను, వెళ్ళి క్లిక్ చేసి చూడండి. సో మనం ప్రజెంట్ టాపిక్లో కనుక వచ్చినట్లయితే రోహిత్ శర్మ అయితే 10 సంవత్సరాల తర్వాత రంజీ ట్రోఫీ అయితే ఆడబోతున్నాడు. రోహిత్ శర్మ ఏంటి 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ రంజీ ట్రోఫీ ఆడటం ఏంటి అనేది చాలా మందికి డౌట్ రావచ్చు. రోహిత్ శర్మ మళ్ళీ రంజీ ట్రోఫీ ఆడటానికి గల కారణం ఏమిటంటే బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఓడిపోయిన తర్వాత BCCI అయితే కొన్ని రూల్స్ని పెట్టడం జరిగింది. ఆ రూల్స్లో భాగంగానే మన ఇండియాలో జరుగుతున్నటువంటి లీగ్స్లో ప్రతి ఒక్క ప్లేయర్ కూడా పార్టిసిపేట్ చేయాలని ఆ రూల్ని అయితే ప్రవేశపెట్టారు. అందువల్ల రోహిత్ శర్మ 10 సంవత్సరాల తర్వాత రంజీ ట్రోఫీ అయితే ఆడుతున్నాడు. రోహిత్ శర్మ ఒక్కడే కాదు, రిమైనింగ్ టీమిండియా ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రంజీ ట్రోఫీలో పార్టిసిపేట్ చేయవలసిందే. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో రోహిత్ శర్మ రంజీ ట్రోఫీలో ఏ టీం తరపున ఆడబోతున్నాడు, ఆ టీంకి కెప్టెన్గా రోహిత్ శర్మనే ఉంటాడా లేదంటే వేరే ప్లేయర్ ఎవరైనా ఉండబోతున్నారా, అండ్ ఆ టీంలో టీమిండియా తరపున ఆడుతున్నటువంటి ప్లేయర్స్ ఎవరెవరు ఉన్నారు, అండ్ ఈ రంజీ ట్రోఫీలో రోహిత్ శర్మ ఆడబోతున్న రంజీ ట్రోఫీలో మొదటి మ్యాచ్లో ప్రత్యర్థులు ఎవరు, ఈ పాయింట్స్ అన్నిటి గురించి ఈ వీడియోలో పర్టికులర్గా తెలుసుకుందాం. మొదటి పాయింట్ వచ్చేసి రోహిత్ శర్మ రంజీ ట్రోఫీలో ఏ టీం తరపున ఆడబోతున్నాడంటే IPLలో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ టీం తరపున ఆడుతున్నాడు. అండ్ అదేవిధంగా రోహిత్ శర్మ రంజీ ట్రోఫీలో కూడా ముంబై టీం తరపున ఆడబోతున్నాడు. రోహిత్ శర్మ రంజీ ట్రోఫీలో కూడా హోమ్ టీం తరపున ఆడడం అనేది చాలా అదృష్టంగా భావించుకోవాలి. అండ్ సెకండ్ పాయింట్, రంజీ ట్రోఫీలో రోహిత్ శర్మ ఆడబోతున్నటువంటి టీంకి కెప్టెన్గా ఎవరు ఉండబోతున్నారనే విషయానికి వస్తే రంజీ ట్రోఫీలో ముంబై టీంకి కెప్టెన్గా రోహిత్ శర్మ ఉండడం లేదు. ఈ టీంకి కెప్టెన్గా అజింక్య రెహానే వ్యవహరించబోతున్నాడు. రంజీ ట్రోఫీలో ముంబై టీంని అయితే అజింక్య రెహానే అయితే లీడ్ చేస్తాడు. రంజీ ట్రోఫీలో ముంబై టీం అజింక్య రెహానే కెప్టెన్సీలో రోహిత్ శర్మ ఆడవలసి ఉంది. అండ్ మూడో పాయింట్ విషయానికి వస్తే రోహిత్ శర్మ ఆడుతున్నటువంటి ముంబై టీంలో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అతనితో పాటుగా ఇంకా ఎవరెవరు ఉన్నారంటే యశస్వి జైస్వాల్, శివం దుబే, శ్రేయస్ అయ్యర్, శార్దుల్ ఠాకూర్ లాంటి ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. వీళ్ళందరూ రోహిత్ శర్మతో పాటుగా ముంబై టీంలో అజింక్య రెహానే కెప్టెన్సీలో ఆడవలసి ఉంది. అండ్ నాలుగో పాయింట్ వచ్చేసి రంజీ ట్రోఫీలో ముంబై టీం మొదట ఏ టీం తోటి తలపడబోతుందంటే జమ్మూ కాశ్మీర్ టీం తోటి తలపడబోతుంది. ఈ మ్యాచ్ అయితే ఈ నెల 23న స్టార్ట్ అవుతుంది. సో ఈ రంజీ ట్రోఫీ ముగిసిన తర్వాత మన టీమిండియా కెప్టెన్ అయినటువంటి రోహిత్ శర్మ ఇంగ్లాండ్ టీం తోటి ఓడే సిరీస్ అయితే ఆడవలసి ఉంది. ఈ ఓడే సిరీస్కి కెప్టెన్గా రోహిత్ శర్మనే ఉండబోతున్నాడు. ఈ ఇంగ్లాండ్ టీం తోటి ఓడే సిరీస్ పూర్తయిన తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత IPL అయితే స్టార్ట్ అవుతుంది. సో రోహిత్ శర్మ అయితే 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి రంజీ ట్రోఫీ అయితే ఆడబోతున్నాడు. సో రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ తిరిగి 10 సంవత్సరాల తర్వాత దేశవాళీ క్రికెట్లో రోహిత్ శర్మ ఆడడంపై మీ యొక్క అభిప్రాయం అయితే కింద కామెంట్లు తెలపండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన వారు ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి. సో ఇక నుంచి నేను డైలీ మీకు క్రికెట్ అప్డేట్స్ అనేవి అందిస్తూ ఉంటాను. మీరు ఎప్పటికప్పుడు క్రికెట్ అప్డేట్స్ అనేవి తెలుసుకుంటూ ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ తనలో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే గైస్.